వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ కొన్నిసార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణులను సంప్రదించిన తరువాత చాలా మంది భారీగా నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. అలాగే ఉన్న వాటిని పడగొడుతూ ఉంటారు. అయితే మన పేరును బట్టి వాస్తు ఉంటుందా లేదా అనేది పరిశీలించుకోవాలి. వీటిని ఖచ్చితంగా అనుసరించాలి కూడా. ఇల్లు నిర్మాణ సమయంలో యజమాని పేరు ఆధారంగా వాస్తు చూడాలా లేదా జన్మరాశి నక్షత్రాన్ని బట్టి చూడాలా, ఇలా వాస్తు వర్తిస్తుందా అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. వీటికి నిపుణులు పరిష్కారం చూపిస్తున్నారు. జాతకం వేరు, వాస్తు శాస్త్రం వేరు, కానీ రెండిటికి మాత్రం తప్పకుండా సంబంధం ఉంటుంది. అయితే పేరు నక్షత్రాలను బట్టి ఎవరికి ఎలాంటి దిక్కులు సరిపోతాయో చెబుతారు. వాస్తు చూపించుకునే ముందు యజమాని పేరును కూడా పరిగణలోకి తీసుకోవాలి. పేరును బట్టి వారికి ఏ దిశలో ఉన్న ఫ్లాట్స్ సరిపోతాయో చెప్పొచ్చు. మీ పేరులోని మొదటి అక్షరం ఒక నిర్దిష్ట రాశికి లేదా నక్షత్రానికి చెందుతుంది. ఆ రాశిని బట్టి మీకు అనుకూలమైన దిశలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆ, లా, ఈ, ఊ పేరుతో ప్రారంభమయ్యే వారికి తూర్పు దిశ అనుకూలంగా ఉంటుంది. అలాగే వా, ఉ, ఏ, ఓ పేరుతో ప్రారంభమయ్యే వారికి దక్షిణ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇక కా, చా, ఘా పేరుతో ప్రారంభమయ్యే వారికి పశ్చిమ దిశ అనుకూలంగా ఉంటుంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. మీ పేరుతో జ్యోతిష్య పండితుడిని, వాస్తు నిపుణులను సంప్రదించండి. ఇక మీ పేరు ఆ గ్రామం లేదా పట్టణం పేరు మధ్య స్నేహం ఉండాలి. దీనిని గ్రామ నక్షత్రం, వ్యక్తి నక్షత్రం మధ్య ఉండే సమన్వయం అంటారు. పేరు బలం బాగుంటే ఆ ఊరిలో మీరు త్వరగా అభివృద్ధి చెందుతారు. పుట్టిన తేదీ బట్టి చూడాలా లేక పిలిచే పేరు బట్టి చూడాలా అనే సందేహం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. జాతక చక్రం లేని పక్షంలో లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు లేదా కట్టేటప్పుడు ప్రాచుర్యంలో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారు. దిశ మాత్రమే కాదు, ఇంటి కొలతలు కూడా ఇంటి యజమాని పేరు మీద లెక్కిస్తారు. ఇది వాస్తులో ముఖ్యమైన భాగం. మీరు ఒకవేళ కొత్త ఇల్లు చూస్తున్నా, స్థలం కొంటున్నా పేరు బలాన్ని బట్టి దిశను సరిచూసుకోవడం మంచిది.